సార్ 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 చాలా సంతోషం. దొంగల్ని పట్టుకున్నారంటగా? నా నగలు పోయి జైల్లో పెట్టారంటగా? నాది 3 తులాల గొలుసు సార్. నాది 5 తులాల పుస్తలు తాళ్ళు లాక్కుపోయాడు సార్. నా పోగులు పోయాయి సార్. మాట్లాడండి సార్. ఆ దొంగ సచ్చిన వాళ్ళు ఎక్కడ? కోర్టు పంపించేశారా? లేదు, బెయిల్తో బయటకు పంపించేశాం. అంటే దొంగల్ని వదిలేసి దోచుకున్న నగల్ని వదిలేశారా? ఇంట్రాగేషన్ మొదలెట్టక ముందే బెయిల్ పేపర్స్ మొహాన కొడితే ఏం చేస్తాం? ఆ పేపర్లు చించేసి ఆ దొంగల్ని చావగొట్టుండాలి. మెళ్ళో చైలు తెగి మొగుడు గట్టిన తాడు తెగి గుండె మంటతో ఉన్నాం. మీకు చట్టం అడ్డం అనుకుంటే వాళ్ళను మా చేతికి అప్పగించాల్సింది. ఒంగోబెట్టి తన్ని మా నగలు మేము లాక్కునేవాళ్ళం. ఎక్కడ లాక్కుంటామండి? దోచుకున్న నగల్లో సగం వాటా ఈ పోలీసులకు వెళ్తుంది. తెలుసండి, మాకు బాగా తెలుసు. స్నాచర్లతో కుమ్మక్కోవడం తెలుసు, దోచుకున్న సొమ్మును పంచుకోవడం తెలుసు. నోరు మొయ్యండి, ఎక్కువగా మాట్లాడకండి. ఏం చేస్తారండి? కొడతారా? కొట్టండి. మీరు మాలాంటి వాళ్ళని కొట్టడం తప్ప ఏం చేయలేరు. మాలాంటి వాళ్ళు మీ చేతిలో తన్నులు తింటాం, మీ తూటాల కన్ను మేయడం మామూలే కదండి. చెలో అసెంబ్లీ అన్నా, చెలో హైదరాబాద్ అన్నా చచ్చేది మాలాంటి అమాయకులే కదా సార్. చైన్ స్నాచర్లు పట్టుకోవడం చేతకానప్పుడు, పట్టుకున్న కట్టిపడేసే దమ్ము లేనప్పుడు బొడ్లో తుపాకీ, నెత్తిన టోపీ, చేతిలో లాటి ఎందుకు సార్? పోలీస్ స్టేషన్ బోర్డు పీకేసి పాకి స్టేషన్ పెట్టుకోండి. ఎస్ఐలం కానిస్టేబుల్ అని గొప్పలు చెప్పుకోవడం ఆపి రోడ్లు ఉడుస్తాం, వీధులు ఉడుస్తాం అంటూ మున్సిపాలిటీలో చేరండి. చిచ్చి మీ బతుకులు జాడ. పదండి పోదాం. ఏమన్నావో ఏం విన్నానో, కన్నులతో మాట్లాడే భాషే వేరు. ఏదో మాయా చేసావయ్యా, మనసులతో పాటాడే రాగం వేరు. చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే, గుండెల్లో నీ ఊసే ఒక భాసే చేసే. గుచ్చే చూపుల్లోనా, రవిచ్చే నవ్వుల్లోనా